ఒంటరి బంధం. రహు, దీపికలు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరంభంలో వాళ్ల లోకం చాలా చిన్నది, కాని ఆనందం మాత్రం అనంతం. ఒక చిన్న అద్దె ఇల్లు, రఘు వచ్చే తక్కువ జీతం. అయినా సరే, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటే లోకాన్నే మర్చిపోయేవారు. నువ్వు ఉంటే చాలు రహు, నాకు ఇంకేం వద్దు అని దీపిక అంటే, జీవితాంతం నిన్ను ఇలాగే కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను అని రఘు మాట ఇచ్చేవాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రఘుకి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతంతో పాటు బాధ్యతలు, పని ఒత్తిడి పెరిగాయి. ఆఫీస్ నుంచి రాగానే దీపికను ప్రేమగా పలకరించే రఘు నెమ్మదిగా మారిపోయాడు. ఇంటికి వచ్చినా ల్యాప్టాప్ ముందో, ఫోన్లోనో గడిపేవాడు. దీపిక తన మనస్సులోని మాటలు చెప్పాలని చూసినా, చాలా అలసిపోయాను, డిస్టర్బ్ చేయకు అనే సమాధానం ఎదురయ్యేది. తనను ప్రేమగా చూసుకునే భర్త పక్కనే ఉన్నా, దీపికకు ఒక రకమైన శూన్యం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక, తన ఆఫీస్లో పరిచయమైన అజయ్తో మాట్లాడటం మొదలుపెట్టింది. మొదట స్నేహంగా మొదలైన సంభాషణలు, దీపికలోని ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని చాటింగ్ వరకు వెళ్లాయి. అది తప్పని తెలిసినా, తనను వినే మనిషి దొరికాడన్న భ్రమలో ఆమె ఉండిపోయింది. ఒకరోజు అనుకోకుండా రఘు ఆమె ఫోన్ మెసేజెస్ చూశాడు. కోపంతో ఊగపోతూ, నన్ను మోసం చేస్తావా అని అరిచాడు. దానికి దీపిక కన్నీళ్లతో, నేను నిన్ను మోసం చేయలేదు రఘు, నీ పక్కనే ఉంటూ ఒంటరిగా మరణిస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కాని నా జీవితంలో లేవు అని బదులిచ్చింది. ఆ మాటలతో రఘు హతాశుడయ్యాడు. కోపంలో ఆమెను కొన్ని రోజులు దూరంగా వెళ్ళిపోమన్నాడు. దీపిక వెళ్ళిపోయాక ఆ ఇల్లు శ్మశానంలా తయారైంది. ఆమె వంతు, ఆమె నవ్వు, కనీసం ఆమె చేసే అల్లరి కూడా రఘుకు వినిపించకుండా పోయింది. బెడ్ మీద ఆమె పడుకునే వైపు ఖాళీగా ఉండటం చూసి రఘు తట్టుకోలేకపోయాడు. డబ్బు వెనక పడి తన ప్రాణమైన మనిషిని దూరం చేసుకున్నానని అర్థమైంది. 4వ రోజు రాత్రి, ఇక ఆగలేక రఘు ఫోన్ చేశాడు. అవతలి వైపు నుంచి దీపిక ఫోన్ ఎత్తింది కాని మాట్లాడలేదు. తిన్నావా దీపికా అని రఘు అడిగిన చిన్న ప్రశ్నలో ఎన్నో రోజుల తర్వాత పాత ప్రేమ వినిపించింది. సారీ దీపికా, నువ్వు ఇంకొకరితో మాట్లాడటం తప్పే కావచ్చు, కాని దానికి నేనే కారణం. నిన్ను ఒంటరిగా వదిలేశాను. ప్లీజ్, ఇంటికి వచ్చేయ్. మనం మళ్ళీ మన పాత జీవితాన్ని మొదలు పెడదాం అని రఘు ఏడుస్తూ అడిగాడు. ఆ రాత్రే రఘు వెళ్లి దీపికను తీసుకువచ్చాడు. ఒకరినొకరు కౌగలించుకుని తమ బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు పెట్టేశారు. ఆ రోజు నుంచి వాళ్ల మధ్య ఒక కొత్త ఒప్పందం కుదిరింది. పని ఎంత ఉన్నా సరే, ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకున్నారు. నీతి, బంధాలు విడిపోవడానికి కారణం కేవలం మూడో వ్యక్తి ప్రవేశం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య పెరిగే మౌనం కూడా. మాటలు తగ్గితే మనసులు దూరం అవుతాయి. ఒక చిన్న అవకాశం ఇస్తే, విడిపోయిన బంధం కూడా మళ్లీ అందంగా మారుతుంది.